ఈరోజు నేను రాయల్ కిచెన్లో స్వీట్ పొటాటో క్యాండీని చేస్తున్నానండి. దీన్ని జపాన్ వాళ్ళు సన్ డ్రై చేస్తారనమాట. ఎండలో ఎండబెట్టి స్వీట్ పొటాటోస్ని ఇలా తయారు చేసుకుంటారు. చాలా చాలా జ్యూసీగా ఉంటుంది ఇది. ఇలా చేసి పెట్టి మనము పిల్లలకు రోజు ఒకటి ఇచ్చామంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు. బయట తినే లాలీపాప్స్ చాక్లెట్స్ కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటి నేను కొరికి చూపిస్తాను చూడండి ఎంత బాగా జ్యూసీగా ఉందో. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇందులో బీటా కెరోటిన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి ఇది కంటికి మంచిది. షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చండి. ఇది ప్యాంక్రియాస్కు కూడా చాలా మంచిది. రండి మరెందుకు ఆలస్యం, దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 కిలోల గెనుసుగడ్డలను తీసుకుని వీటి పైన తోలంతా తీసేసి వీటిని ఒక రంధ్రాల గిన్నెలో ఇలా పేర్చుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులోనికి 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. గెనుసుగడ్డలను దీని మీదకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గెనుసుగడ్డల మీద బాగా తడిపినటువంటి లావుపాటి టవల్ని వేసుకుని దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక కత్తి తీసుకుని మనము ఇలా గుచ్చాలి. చూడండి దిగబడుతుంది. సో ఉడికిపోయాయి. చల్లారిన తర్వాత వీటిని ఎండలో గెనుసుగడ్డలను 5 రోజుల పాటు పగలు ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత రాత్రిపూట ఫ్యాన్ కింద ఆరబెట్టు 5 రోజులు చేసిన తర్వాత గెనుసుగడ్డలను శుభ్రంగా కడుగు బౌల్లో నీళ్లు తీసుకుని ఈ గెనుసుగడ్డల ప్యాన్ను ఆ బౌల్ మీద పెట్టుకుని మూత మూసి హై ఫ్లేమ్ మీద గెనుసుగడ్డలను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఎండలో ఎండబెట్టిన తర్వాత స్వీట్ పొటాటోస్ మనకు ఇలా జ్యూసీగా వచ్చాయండి. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయి ఇవి. ఇలా అంటే ఇలా చేతిలోకి వచ్చేస్తాయి. ఇలా చేసి పెట్టి పిల్లలకు రోజు ఒకటి ఇచ్చామంటే వాళ్ళు హెల్తీగా మనం కూడా రోజు ఒక స్వీట్ పొటాటోను ఇలా చేసుకొని పెట్టుకొని తిన్నామంటే హెల్త్ బెనిఫిట్స్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎంత జ్యూసీగా ఉందో చూసారు కదా. మనం ఎలా అదిం పెడితే అలా ఉంటుంది. దీన్ని మనము కంటైనర్లో భద్రపరుచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. నా రెసిపీ నచ్చితే నా ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.